ఒక తవ్వకంలో బయటపడిన సత్యమేంటంటే, ఈ ప్రపంచం చక్రం మీద నడవట్లేదు, కొందరి భుజాల మీద నడుస్తోంది. కాని ఆ చక్రానికి పూసిన రంగుల గురించి అందరూ మాట్లాడుకుంటారు. గాడిద రక్తం చిందిస్తూ బరువులు మోస్తుంది, ఎండలో వానలో వంగిన నడుము, బురదలో కూరుకుపోయే కాళ్ళు. అది లేకపోతే పని జరగదు, అది లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది. కాని ఎవరికైనా ఆ గాడిద కష్టం కనిపిస్తుందా? లేదు. నెమలి ఒక్కసారి పించం విప్పితే చాలు, ప్రపంచమంతా నిశ్శబ్దమైపోతుంది. కెమెరాలు క్లిక్ అంటాయి, కళ్లల్లో ఒక మెరుపు మెరుస్తుంది. నెమలి చేసేది నాట్యం, అది ఎవరికీ తిండిపెట్టదు, ఎవరి బరువు మోయదు. కాని దానికే విలువ. ఎందుకు? ఈ చిన్న ప్రశ్న వెనుక ఒక భయంకరమైన మానసిక యుద్ధం దాగి ఉంది. మన మెదడు ఎలా తయారైందంటే, అది అవసరాన్ని వాడుకుంటుంది, కాని అందాన్ని ఆరాధిస్తుంది. ఈ రోజుల్లో కష్టమనేది ఒక కమోడిటీ అయిపోయింది. చెమట చుక్కకి మార్కెట్లో రేటు లేదు. కాని మాయమాటలకి, రంగుల హంగులకి విపరీతమైన డిమాండుంది. మీరు 14 గంటలు ఆఫీసులో నడుము విరగ్గొట్టుకుని పనిచేయండి, ఫలితం 0. కాని అదే పనిని 10 నిమిషాలు అందంగా ప్రెజెంట్ చేసేవాడు ప్రమోషన్ కొట్టేస్తాడు. వాడి చేసేది పని కాదు, పనిచేస్తున్నట్టు నటించడం. లోకం ఆ నటనకే ఫిదా అవుతుంది. ఎందుకంటే నిజం ఎప్పుడూ కాస్త మురికిగా అలసిపోయినట్టుంటుంది. అబద్ధం మాత్రం అప్పుడే స్నానం చేసి సెంటు కొట్టుకున్నట్టు తాజాగా ఉంటుంది. మనం అనుకుంటాం, నిజాయితీగా ఉంటే ఏదో ఒకరోజు గుర్తింపు వస్తుందని. అది ఒక గొప్ప భ్రమ. మీరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తుంటే లోకం మిమ్మల్ని ఒక యంత్రంలాగే చూస్తుంది. యంత్రానికి నూనె వేస్తారు తప్ప దానికి కృతజ్ఞతలు చెప్పరు. ఈ సమాజం ఒక పెద్ద స్టేజ్. ఇక్కడ ఎవరూ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్లకే చప్పట్లు. మీరు గాడిదలా కష్టపడితే మీకిచ్చేది గడ్డి మాత్రమే. అదే నెమలిలా నాట్యం చేస్తే మీకు ఇచ్చేది గౌరవం. ఇక్కడ నైపుణ్యం కంటే నటనకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించండి. చాలా తెలివిగా మాయమాటలతో ఆకర్షించేవాళ్లు మనకు ప్రతిచోటా కనిపిస్తారు. వాళ్ల మాటల్లో ఒక మత్తు ఉంటుంది. వాళ్లు ఏమీ చేయకపోయినా అంతా తామే చేసినట్టు ఒక భ్రమను కల్పిస్తారు. వాళ్లకి తెలుసు, మనుషులకి లాజిక్ కంటే మ్యాజిక్ అంటేనే ఇష్టమని. అందుకే వాళ్లు పనిమీద కంటే పబ్లిసిటీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సక్సెస్ అవ్వడానికి తెలివితేటలక్కర్లేదు. అవతలివాణ్ణి ఎలా బురిడీ కొట్టించాలో తెలిస్తే చాలు. కాని ఇక్కడే ఒక అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కష్టపడి పనిచేసేవాడి మనసులో ఒక రకమైన చేదు పేరుకుపోతుంది. నేనింత చేస్తున్నా నాకు ఎందుకు గుర్తింపు లేదు అనే ఆవేదన వాణ్ణి లోపల నుండి తినేస్తుంది. ఆ చేదు ఎంత ప్రమాదకరమంటే అది మెల్లగా వాడి నిజాయితీని చంపేస్తుంది. వాడు కూడా ఒకరోజనుకుంటాడు, నేను ఎందుకు గాడిదలా ఉండాలి, నేను కూడా ముసుగు వేసుకుని మాయమాటలు నేర్చుకుంటే పోలేదా అని. ఒక వ్యవస్థలో నిజాయితీగా పనిచేసేవాడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడంటే ఆ వ్యవస్థ పతనం మొదలైనట్టే. మనం బాహ్య సౌందర్యానికిచ్చే విలువంతా ఇంత కాదు. ఒక వస్తువుపైన ప్యాకేజింగ్ బాగుంటే లోపలేమున్నా కొనేస్తాం. మనుషుల విషయంలో కూడా అంతే. వాళ్ల మాటలు వినడానికి హాయిగా ఉంటే వాళ్లు మోసం చేస్తున్నా సరే మనకి ఆనందంగానే ఉంటుంది. ఇది ఒక రకమైన కలెక్టివ్ హిప్నసిస్. నిజాయితీగా ఉండేవాడు చేదుగా మాట్లాడతాడు, ఎందుకంటే వాడు వాస్తవంలో బతుకుతున్నాడు. మాయమాటలు చెప్పేవాడు తియ్యగా మాట్లాడతాడు, ఎందుకంటే వాడు మీకు ఒక కలని అమ్ముతున్నాడు. మనుషులకి వాస్తవం కంటే కలలే ఎక్కువ ఇష్టం. ఇక్కడ ఒక విషయాన్ని మనం రీఫ్రేమ్ చెయ్యాలి. అసలు తప్పు ఎవరిది, కష్టపడేవాడిదా లేక మాయమాటలు చెప్పేవాడిదా? నిజానికి తప్పు చూసేవాడిది. మనం దేనికి విలువ ఇస్తున్నామన్నదే ఇక్కడ పాయింట్. ఒక వ్యవస్థ పునాది మీద నిలబడుతుంది తప్ప పైన వేసిన రంగుల మీద కాదు. కాని మనం పునాదిని తవ్విచూడము, కేవలం గోడలకున్న పెయింటింగ్స్ చూసి మురిసిపోతాం. అందుకే ఈ రోజుల్లో పునాది రాళ్లుగా ఉండేవాళ్లు తగ్గిపోతున్నారు, పెయింటర్లు పెరిగిపోతున్నారు. కష్టానికి విలువలేని చోట కపటం రాజ్యమెలుతుంది. ఒక మనిషి తన చెమటను అమ్ముకోలేక మాటల్ని అమ్ముకోవడం మొదలుపెడితే అది ఆ మనిషి ఓటమి కాదు, ఆ సమాజం యొక్క దిగజారుడుతనం. గాడిద భారం మోయలేక కుప్పకూలిపోయిన రోజున నెమలి నాట్యం ఆకలిని తీర్చలేదు. కాని ఆ సంగతి మనకిప్పుడే అర్థం కాదు. అంతా అయిపోయాక, స్టేజ్ పైన లైట్లు ఆరిపోయాక, తెర వెనుక ఉన్న అసలు నిజం బయటపడినప్పుడు అప్పుడు గుర్తిస్తాం మనం ఎంత విలువైన సమయాన్ని వృధా చేశామో. మాయమాటల వెనుక ఉండే ఆకర్షణ ఒక ఎండమావిలాంటిది. అది దూరం నుండి చూస్తే నీళ్లలా కనిపిస్తుంది, కాని దగ్గరికి వెళ్తే దప్పిక తీర్చదు. కష్టం అనేది ఒక చేదుమందులాంటిది. అది తాగడానికి కష్టంగా ఉంటుంది కాని ప్రాణాన్ని నిలబెడుతుంది. ఈ రోజుల్లో అందరూ ఎండమావుల వెనకాల పరిగెడుతున్నారు, నిజమైన నీటి చుక్కని తృణీకరిస్తున్నారు. మనుషుల అంతరంగంలో ఒక పెద్ద లోపముంది.
మనం ఎదుటివాణ్ణి తూకం వేసేటప్పుడు వాడి గుణాన్ని చూడము, వాడి గ్లామర్ని చూస్తాం. వాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత బిల్డపిస్తున్నాడు అనేదే మనకు ముఖ్యం. వాడు ఆ సంపాదన వెనుక ఎంతమందిని మోసం చేశాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు అనేది మనకు అనవసరం. విలువలు అనేవి ఇప్పుడు కేవలం పుస్తకాల్లో రాసుకునే మాటలైపోయాయి. ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం ఎవడు బాగా బుకాయిస్తాడో వాడే మొనగాడు. కానీ ఈ నాటకం ఎంతో కాలం సాగదు. మాయమాటలతో కోటలు కట్టొచ్చు కాని ఆ కోటల్లో ప్రశాంతంగా నిద్రపోలేరు. ఎప్పుడైతే మీరు చేసే పనిలో సారం ఉండదో అప్పుడు మీరు ఎంత నాట్యం చేసినా అది కేవలం ఒక వికృత చేష్టలాగే మిగిలిపోతుంది. కష్టం చేసేవాడికి గుర్తింపు రాకపోవచ్చు, కాని వాడికి ఒక నిశ్శబ్దమైన సంతృప్తి ఉంటుంది. వాడు రాత్రిపూట హాయిగా కళ్ళు మూసుకోగలడు. మాయమాటలు చెప్పేవాడు ఎప్పుడూ ఒక భయంలో బతుకుతుంటాడు. ఎక్కడ తన ముసుగు జారిపోతుందో, ఎక్కడ తన అసలు స్వరూపం బయటపడుతుందో అని వాడు క్షణక్షణం భయపడుతూనే ఉంటాడు. లోకం దృష్టిలో నెమలి గొప్పది కావచ్చు, కాని ప్రకృతి దృష్టిలో గాడిద చేసే సేవ వెలకట్టలేనిది. విలువ అనేది బయటవాళ్లు ఇచ్చేది కాదు, మనం చేసే పనిలో మనం వెతుక్కునేది. ఈ రోజుల్లో మాయమాటలకే విలువ ఎక్కువ ఉండొచ్చు, అది వాస్తవం. కాని ఆ వాస్తవం వెనుక ఒక పెద్ద అబద్ధం దాగి ఉంది. ఆ అబద్ధాన్ని నమ్మి బతకాలా లేక చేదుగా ఉన్నా నిజాయితీగా ఉండాలా అనేది ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్లదే. ప్రపంచం ఎప్పుడూ తలతల్లాడే వాటి వెనకాలే పరిగెడుతుంది, అది దాని నైజం. కాని ఆ తలతలల వెనుక ఉన్న తుప్పును గుర్తించడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వచ్చేవరకు కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు, మాయమాటలు చెప్పేవాడు మాయ చేస్తూనే ఉంటాడు. మనం దేనికి విలువ ఇస్తున్నాం అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది పించం విప్పిన నాట్యానిక లేక బరువు మోసే నడుముక అనేది మనం నిరంతరం మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న.